హలో. దేవునికి వందనాలు. ఈరోజు నీ సమయంలో మిమ్మల్ని ఇలా కలుసుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అంటే, ఈరోజు వీకెండ్, సాటర్డే సండే కాబట్టి నకిలీ క్రైస్తవ్యంలో భాగంగా వీక్ అంతా కూడా వాక్యం సత్యమేంటో చెబుతూ, ఈరోజు నకిలీ క్రైస్తవ్యం అసత్యం, ఈ రోజున కొంచెం అసత్యాలు మాట్లాడడం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సత్యం కన్నా అసత్యం అనేది ఎక్కువగా ఇప్పుడు డామినేట్ చేస్తుంది సత్యాన్ని మించిపోయి. సో ఇలాంటి టైంలో నేను ఇంకోటి ప్రధానంగా చూస్తుంది ఏంటంటే, రాజకీయంలో క్రైస్తవులు అనే దానికన్నా కూడా క్రైస్తవులుగా చెప్పుకుంటున్న కొంతమంది పాస్టర్ల వేషంలో ఉన్న తోడేళ్ళు, గుర్ర చర్మం వేసుకున్న తోడేళ్ళు ఏం చేస్తున్నారంటే, రాజకీయ నాయకులతో, రాజకీయంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అధికారం కోసం, అధికారంలో ఉండి లేదా అధికారం కోసం లేదంటే అధికారులతో కలిసి ఏదైనా కావచ్చు, రాజకీయంలో ఒక పాత్రగా పోషించాలని ఆలోచనతో కానీ, ఇంకొకటి అలా పోషించాలని ఇదంతా ఎందుకు వస్తుంది అని అంటే, ఒకటే చూపిస్తున్నారు, క్రైస్తవ్యానికి ఏదో నష్టం జరిగిపోతుంది, క్రైస్తవ్యం ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది, క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేస్తామని చూస్తున్నారు ఒక వర్గానికి చెందిన వాళ్ళు లేదా ఒక పార్టీ వాళ్ళు అనే పదే మన చెవులకు వినిపిస్తూ చెబుతూ మనల్ని ఒక ఎమోషనల్గా, ఈరోజు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళని ఎమోషనల్గా ఒక టార్గెట్ చేసి వాళ్ళని భయపెడుతూ వాళ్ళ జీవనోపాధికి, వాళ్ళ స్వార్థం కోసం ఎలా క్రైస్తవ్యాన్ని దారి మళ్ళిస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, భావోద్వేగమైన ప్రసంగాలు చేస్తున్నారు. ఆ భావోద్వేగ ప్రసంగాలకి ఏం చేస్తున్నారంటే, చూసేవాళ్ళు కానీ ఏదైనా కానీ ఒక సాధారణంగా జస్ట్ ఒక మాట విని రెస్పాండ్ అయ్యే ఒక సాధారణ మనిషి ఏం చేస్తున్నాడంటే, వాళ్ళకి ఆ మాటలకి రెచ్చిపోతున్నారు. నిజమైన క్రైస్తవంలో ఉండాల్సిన ప్రమాణం ఏంటి అనేది మర్చిపోయి ఆ ప్రసంగాలు విన్నప్పుడు కానీ దానికి మౌల్డ్ అయిపోయి ఏం చేస్తున్నారంటే, వాళ్ళనే సత్యం నుంచి అసత్యంలోనికి ఈజీగా వెళ్ళిపోతున్నారు, ట్రాప్ అయిపోతున్నారు. ఇలాంటి విషయం ఇలా ట్రాప్ అయిపోతున్నారు, నిజంగా సత్యం ఏంటో తెలుసుకోకుండా ఇలా ఉన్నారు మనుషులు, ఎంతో సెన్సిటివ్గా ఉన్నారు. ఇలా భావోద్వేగంతో మాట్లాడితేనో, ఎమోషనల్గా వాళ్ళని కనెక్ట్ చేసేసి మాట్లాడితేనో, భయపెడితేనో ప్రమాదంలో ఉంది క్రైస్తవం అనేసి మాటలు చెబితేనో, ఇలా సెన్సిటివ్ అయిపోయి మన వైపుకి ఇలా టర్న్ అవుతున్నారన్న విషయాన్ని గ్రహించిన కొంతమంది తోడేళ్ళు ఏం చేశారంటే, రాజకీయ ప్రసంగాలు మొదలుపెట్టారు. ప్రమాదంలో ఉంది, క్రైస్తవ్యాన్ని తొక్కేస్తున్నారు, ఇలాంటి మాటలు పదే మనకు చెవులకు వినిపిస్తూ చెబుతూ, ఆ మాటలు కూడా ఎలాగానంటే కొంచెం మనిషిని అట్రాక్ట్ చేసేసేలాగా, భయపెట్టేసేలాగా, భావోద్వేగంతో మనల్ని ఎమోషనల్గా కట్టిపడేసేలాగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి వాళ్ళతో అయితే నేనేం చెప్పలేను కానీ, ఎందుకనంటే వాళ్ళు చెప్పినా కానీ మానరు. ఎందుకనంటే వాళ్ళు వాతవేయబడిన మనస్సాక్షితో ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు, తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు అనంటే, నిజం అనేది తెలిసి కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు దేవుడు వచ్చాడు, తన రక్తాన్ని చిందించి ఎందుకు వచ్చాడు, ఏం చెప్పాడు, ఎలా బతకమని చెప్పాడు, అన్నీ తెలిసి కూడా వాళ్ళు అలా చేస్తున్నారంటే నిజంగా వాళ్ళని చూసి మనం జాలి పడాలి, అంతకుమించి ఏం లేదు. కానీ సో నేను ఇప్పుడు మాట్లాడేది ఎవరి గురించి అంటే, వాళ్ళ మాటలు కానీ లేదా అలాంటి మాటలు విన్నప్పుడు చూసే ఒక ఆడియన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఈ మాటలు అనేది. నిజంగా క్రైస్తవం అనేది ప్రమాదంలో ఉన్నప్పుడు, క్రైస్తవం ప్రమాదంలో ఉంటుందా, లేదంటే ఒక అధికారం కానీ, ఒక రాజకీయ ఒక బ్యాక్గ్రౌండ్ కానీ, లేదంటే అధికారం కానీ ఒక క్రైస్తవుడికి అవసరమా? ఆ క్రైస్తవుడికి రాజకీయ సపోర్ట్ కానీ, అధికార సపోర్ట్ కానీ, అలాంటి సపోర్ట్ అనేది అవసరమా అనే దాని గురించి లేఖనానుసారంగా గుర్తుంచుకోండి. కేవలం వాక్యానుసారంగానే మాట్లాడతాను. వాక్యానుసారంగా దేవుడు ఏం చెప్పాడు, అపోస్తులు ఏం చెప్పారు, వాళ్ళు జీవించిన జీవితం ఏంటి అనేది మనం లేఖనానుసారంగా మాట్లాడుకుందాం. మొదటిగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చి జీవించినప్పుడు ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి?
ఎలాంటి మార్గం ఎన్నుకున్నాడు? ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి అని అంటే, ఆ రోజున అధికారులు ఉన్నారు ఒక పక్కన. అధికారులు ఎవరున్నారు? పిలాతు, వీళ్ళందరూ కూడా అధికారంలోనే ఉన్నారు. కానీ ఎలాంటి అధికారంలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ఎంచుకున్న మార్గం ఏంటి అని అంటే ఒకటే, అది సిలువ. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండా నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఎవరితో చెబుతున్న మాటలు? ఎప్పుడు చెబుతున్న మాటలు? ఆలోచించండి. ఈ మాటల సందర్భం ఏంటి అని అంటే, యేసు ప్రభు సిలువ వేయబడడానికి అక్కడ ఉన్నది ఎవరికి? అధికారులకి. అధికారులకి గుర్తుంచుకోండి. అధికారులు అంటే ఈ రోజున మన భాషలో రాజకీయ నాయకులు, లేదా అధికారంలో గవర్నమెంట్. ఆ రోజున గవర్నమెంట్, ఈ రోజున గవర్నమెంట్కి యేసు ప్రభువుని అప్పచెప్పినప్పుడు, ఫిలాతు అడిగినప్పుడు ఫిలాతుకి సమాధానంగా చెబుతున్న మాట ఇది. ఏ మాట అనంటే, యేసు ఏమని అడిగాడు? నీవేమి చేసావని పిలాతు అడిగాడు. అక్కడ విచారణ జరుగుతున్న సమయంలో యేసు ప్రభు ఏమంటున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదంట. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ రాజ్యము ఇహలోక సంబంధమైనది. నా రాజ్యం అనంటే, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అన్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, యేసు ప్రభు కోరుకుంటున్న రాజ్యం కానీ, యేసు ప్రభు ప్రకటిస్తున్న రాజ్యం కానీ, యేసు ప్రభు కోరుకుంటున్న జీవితాలు కానీ, యేసు ప్రభు ఏదైతే ఈ విధంగా జీవించాలని చెబుతున్నాడో అలాంటి జీవితం కానీ ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయితే పోరాడతారు. ఈ లోక సంబంధమైనదైతే ఈ రోజున దాడులు చేస్తున్నా కానీ పోరాడతారు. ఈ లోక సంబంధమైనదైతే మనం కూడా వెళ్ళిపోయి ఒక అధికారం కోసం వెంపర్లాడవచ్చు. ఈ లోక సంబంధమైనదైతే వాళ్ళు ఎదుటి వాళ్ళు మన మీద దాడి చేస్తే మనం ప్రతిదాడి చేస్తాం. ఈ లోక సంబంధమైనదైతే మనం కూడా పోటీ చేసి గెలిచి మన హక్కుల కోసం మనం పోరాడతాం. కానీ యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడంటే, యేసుక్రీస్తు నా రాజ్యం ఏమంటున్నాడు ఒక చూడండి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజే, కానీ ఆ రాజ్యం అంట ఈ లోక సంబంధమైనది కాదంట. మరి ఏ లోక సంబంధమైనది? ఆయన రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఆ రాజ్యం దేని కొరకు పోరాడతారు, దేని కొరకు ఆరాటపడతారు అని అంటే చూద్దాం. మొదటగా గుర్తుంచుకోండి, యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఆయన రాజ్యం అనేది ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే ఆయన్ని మీ చేతుల్లోకి, అంటే ఫిలాతు చేతుల్లోకి వెళ్లకుండా, ఆయనకి శిక్షకు వెళ్లకుండా పోరాడతారు కదా అని అంటే, దాన్ని మనం ఇక్కడ చూసుకుంటే, ఈ లోకంలో మనకి కష్టాలు వచ్చినా, ఎవరైనా ఎదుటి నుంచి హింసలు వచ్చినా మనం చూడాల్సింది అధికారుల వైపు కాదు, దేవుని వైపు మాత్రమే. దేవుని వైపు మాత్రమే చూడాలి. ఎందుకనంటే మనకి ఈ లోకంలో ఎలాంటి హింసలు వచ్చినా, ఎలాంటి ఎదుటి మనుషుల నుంచి ఎలాంటి మనకి థ్రెడ్స్ వచ్చినా కానీ మనం ప్రాబ్లంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వస్తాయి అని దేవుడు చెప్పాడు కాబట్టి, జరిగిద్ది అని దేవుడు చెప్పాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? కానీ ఈ రోజున ఏమైపోయింది? పోరాటాలు చేస్తున్నారు కదా, నేను అధికారం కోసం ఉండాలి, మనల్ని ఎలా చేస్తున్నారు, మనకు స్వేచ్ఛను లేకుండా చేస్తున్నారు, మనల్ని మోసం చేస్తున్నారు అని ఎందుకు చేస్తున్నారు? రాజ్యం అధికారం కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? మనం బ్రతకాల్సింది లోకానికి వేరే బ్రతకాలి కదా. దేవుడు చెప్పింది అదే కదా, మనకిచ్చిన మాదిరి అదే కదా. ఎందుకని ఈ విషయం ఈ రోజున క్రైస్తవం మర్చిపోయింది? ఎందుకని ఈ రోజున బోధకులుగా పిలువబడుతున్న కొంతమంది తోడేళ్ళు ఈ విషయాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళ స్వలాభం కోసం దేవుణ్ణి సైతం తాకట్టు పెట్టేస్తున్నారు?
దేవుని యొక్క మాటలు చెబుతూనే క్రైస్తవ్యాన్ని పక్కదారికి ఎందుకు పట్టిస్తున్నారు? క్రైస్తవులు ఎందుకు ఊరికినే అంత ఈజీగా ట్రాప్ అయిపోతున్నారు? ఆలోచించండి. ఇక్కడ ఒకవేళ మనల్ని కష్టపెడుతున్నారు అని అంటే, ఇప్పుడు నువ్వు రాజ్యం కావాలి, ఒకవేళ క్రైస్తవు ఈ రోజున ప్రమాదంలో ఉందేనే కదా ఈ రోజున మాటలు చెప్పి మనల్ని ప్రభులో పెడుతున్నారు. అసలు శత్రువులుగా ఉంటే శత్రువుల్ని యేసు ప్రభు లేదా క్రైస్తవం ఎలా చూడాలని చెప్పారు అన్నదానికి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. 44. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడు చెప్పింది ఏం చెప్తున్నాడు ఇక్కడ? కొండ మీద ప్రసంగంలో సందర్భం జనులందరితో చెబుతున్న మాట సాక్షాత్తు యేసు ప్రభు వారు మాత్రం చెప్తున్నారు. ఏమంటున్నారు? మీ శత్రువుల్ని ప్రేమించుడి అని అంటున్నాడు. మన శత్రువులు ఎవరు? ఎవరైతే ఈ రోజున మనల్ని హింసిస్తున్నారో అని మాట్లాడుతున్నారు. హింసిస్తున్నారు అని హింసలు అనేవి జరుగుతున్నాయి. అయినా హింస అనేది ఈ రోజున క్రైస్తవ్యానికి కొత్త కాదండి. హింస లేదా ఎదుటి మనిషి నుంచి నీకు వచ్చే వ్యతిరేకత, ఇది ఎప్పుడు కూడా క్రైస్తవ్యంలో ఉండేదే. ఇది కొత్త కాదు. దీన్ని పదే పదే సోషల్ మీడియాలో వినిపిస్తూ మనకేం చేస్తున్నారంటే ఒక డ్రామా అనేది చేస్తున్నారు. డ్రామా మనకు తెలియకుండా మనల్ని కూడా ఒక ఎమోషనల్గా కట్టిపడేసి ఒక చిన్న గేమ్ అనేది ఆడుతున్నారు వీళ్ళు. ఎలా హింస అనేది వస్తుంది? ఎక్కడ రాదు? ఒక కుటుంబంలోనే హింస వస్తుంది. ఎలా వస్తుంది? ఒక భార్య భర్తకినే తిరగలు తిప్పేవాళ్ళు అటు ఉంటే వీళ్ళు ఇటు ఉంటారండి. తల్లిదండ్రులకి పిల్లలకి తల్లిదండ్రులు వ్యతిరేకం అయిపోతామన్నారు. ఎందుకని? నేను దేవుని నమ్ముకున్నప్పుడు నువ్వు అవును అన్న చోట నేను కాదు అని అంటాను. హింసే కదా అది. వేరే మతం నుంచి కానీ వేరే వర్గం నుంచి కానీ మనకి హింస అనేది ఎందుకు వస్తుంది? హింస అనేది కానీ దేవుడు చెప్పినట్టుగా నువ్వు నిజమైన క్రైస్తవుడిగా బ్రతికితే హింస లేదా ఏదైనా కష్టం, వ్యతిరేకత, క్రైస్తవుడి మీద దాడి, వ్యతిరేకత మాటలతోనైనా, చేష్టలతోనైనా, క్రియలతోనైనా, ఏ విధంగానైనా కానీ నీ కుటుంబంలోనే స్టార్ట్ అవుతుంది. వేరే మతం ఏంటి, వేరే పార్టీ ఏంటి, ఎందుకని అంత దూరం వెళ్ళారు? నువ్వు క్రైస్తవుడిగా బ్రతికితే నీకు శత్రువు అనేవాడు ఉంటాడు. కానీ ఆ శత్రువుని ఏం చేయమంటున్నాడు దేవుడు? ప్రేమించుడి, ప్రేమతో చెప్పు అని అంటున్నాడు. నీ కుటుంబంలోనే నీకు శత్రువు అయిపోతారు, శత్రువులా చూస్తారు. నువ్వు అది చెయ్యొద్దు అని అంటావు, వాళ్ళు వినరు, నువ్వు ఊరుకోవు, చెబుతూనే ఉంటావు. కానీ ప్రేమగా చెప్పు. శత్రువు అనేవాడు కామన్. శత్రువు అనేవాడు క్రైస్తవుడికి కామన్ ఉంటాడు. ఎందుకనంటే నువ్వు వాడితో ఏకీభవించినంతసేపు వాడు నిన్ను శత్రువులానే చూస్తాడు. ఎవరైనా కానీ వాళ్ళు వేరే మతమే అవ్వవసరం లేదు, వారు వేరే వర్గమే అవ్వాల్సిన అవసరం లేదు. నీ కుటుంబంలోనూ నీ కుటుంబంలో సభ్యులే అవ్వచ్చు. నీ కుటుంబ సభ్యులే నిన్ను వ్యతిరేకంగా చూస్తారు, శత్రువులుగా చూస్తారు. నువ్వు మరీ దేవుణ్ణి పీక్స్లో కలిగి ఉన్నప్పుడు నువ్వు సహించలేవు. సహించకుండా పదే పదే చెబుతున్నప్పుడు వాళ్ళకి నీకు వ్యతిరేకత అయిపోతారు, ఆపోజిట్లో చూస్తారు నిన్ను. వాళ్ళకి ప్రేమతో చెప్పమంటున్నాడు యేసు ప్రభు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడు. అంటే హింసిస్తారా? అంటే ఈ రోజున ఈ పర్టికులర్ XYZ అనే గవర్నమెంట్లు వచ్చినప్పుడు హింసలు వస్తున్నాయా? దేవుడు ఎందుకు చెప్పాడు? తెలియలేక చెప్పాడా? హింస అనేది కామన్. హింస అనేది క్రైస్తవులో ఉంటది. నువ్వు క్రైస్తవుడిగా బ్రతికినంత కాలం ఉంటది. క్రీస్తుని కలిగి ఉన్నంత కాలం నీకు హింస అనేది ఖచ్చితంగా వస్తుంది. అలా హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నారు. కానీ ఇలా అధికారం కోసం నిలబడి, అధికారం వస్తే నువ్వేం చేస్తావు? మా క్రైస్తవులకు ఇది కావాలి, ఇది పోరాడతానంటావు. ఎందుకు అది? నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉంటే ఆ హింసను తట్టుకుంటావు, హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తావు, హింసించే వారికి ప్రేమగా చెప్పడానికి ట్రై చేస్తావు. ఏం చేస్తావు? అధికారం ఎందుకని అలా మోటివేట్ చేసేసి, ఎందుకని అంత ఎమోషనల్గా ట్రిగ్గర్ చేసేసేసి భావోద్వేగపూరితమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మీరు దాన్ని కనెక్ట్ అవుతున్నారు? దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయారా? నిజమైన క్రైస్తవం ఇది, నకిలీ క్రైస్తవం అది. మిమ్మల్ని ఎవరైతే ఎమోషనల్గా కట్టేస్తున్నారో, భావోద్వేగపూరితమైన మాటలతో మిమ్మల్ని రెచ్చగొడుతున్నారో, అలాంటివన్నీ నకిలీ, కల్తీ క్రైస్తవ్యం. గుర్తుంచుకోండి, కనిపెట్టండి. దేవుడు శత్రువుల్ని ప్రేమించమన్నాడు కానీ పోరాడమని చెప్పలేదు. ఓకే, చూడండి. దానికి ఇంకా కంటిన్యూగా వెళితే
రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇదే శత్రువుల గురించి ఏం చెప్పాడు ఏంటి అనేది అంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, దీని గురించి చూద్దాం. ఇంకా 12వ అధ్యాయం 17 నుంచి చూస్తే చాలా చెప్పాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి యుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. ఏమన్నా కీడుకు ప్రతికీడు ఎవరికి చేయొద్దు అంటున్నాడు. నువ్వు అధికారంలోకి వచ్చేది ఎందుకు? కీడుకు ప్రతికీడు చేయడానికి కదా. నువ్వు ఆ మాట అంటావు, ఎక్స్ అనేవాడు ఒక మాట అంటాడు, నువ్వేమంటావు దానికి ఇంకో మాట అంటావు. అంటే వాళ్ళు ఒక మాట అన్నప్పుడు నువ్వు ఇంకొక మాట అన్నప్పుడు దేవుణ్ణి కలిగి ఉన్న ప్రేమ నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు ఎదుటివానికి? క్రైస్తవ్యం యొక్క విలువల్ని ఎక్కడ చూపిస్తున్నావు? దేవుణ్ణి సాక్షిగా నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు అన్య మనుషులకి? అర్థమైందా? కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయొద్దు అన్నప్పుడు నువ్వు రాజకీయంలోకి ఎందుకు వెళ్తున్నావు? అధికారం కోసం ఎందుకు వెంపర్లాడుతున్నావు? అలాంటి మాటలు అలాంటి రెచ్చగొట్టే మాటలు వింటున్నప్పుడు మీరెందుకు అలా కంప్లీట్ గా డైవర్ట్ అయిపోతున్నారు? ఇలాంటి మార్గంలో నుంచి ఇలాంటి మార్గంలోకి ఎందుకు మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకుంటున్నారు? ఇది కాదు కదా దేవుడు చెప్పింది, ఇది కాదు కదా దేవుడు మనకు నేర్పించింది. కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయొద్దు అంటున్నాడు. పగ తీర్చుట నా పని అంటున్నాడు. నువ్వేం నేర్చుకుంటున్నావు? నువ్వేం చెబుతున్నావు? ఎటువైపు ఫాలో అవుతున్నావు? అర్థమవుతుందా? ఆలోచించండి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రత చోటీయుడి. అంటే ఏదైనా చెయ్యాలి అని అంటే ఇంకొకటి ఏంటి అని నేను ఇందాక అన్నాను కదా, ఇలాంటి సేవకులు కాదు కానీ తోడేళ్ళుకి చూసినప్పుడు జాలేస్తుంది అన్నాను కదా. ఇది పగ తీర్చుట నా పని. నువ్వు మరీ బోధకులుగా ఉండి మరి ఇలాంటి పనికిమాలిన పనులు చేసినప్పుడు వాళ్ళకి 2 శిక్షలు అని చెప్పాడు. ఆ 2 శిక్షలను చూసినప్పుడు జాలేస్తుంది. ఆ 2 శిక్షలను చూసినప్పుడు నాకు భయం వేస్తుంది. నేను ఆ పని చేయకూడదు, నేను అలాంటి తప్పు చేయకూడదు అనే భయం నాకు అప్పుడు కలుగుతుంది. పగ తీర్చుట నా పని అంటున్నప్పుడు నువ్వు ఎందుకని అలాంటి మాటలు వింటున్నావు? అసలుకి విన్నది ఆగిపోకుండా వాళ్ళకి ఎందుకు సపోర్టివ్గా ఉంటున్నావు? వాళ్ళ మాటలకు ఎందుకు కనెక్ట్ అవుతున్నావు? అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. దేవుడు ఊరికే వదిలిపెట్టాడు. ఇక్కడ చెప్తున్నాడు పగ తీర్చుట నా పని అని అంటున్నాడు. దీని గురించే చూస్తే ఒకసారి పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇలాంటి మాటలనే చదవటం మర్చిపోయిందా ఈరోజు క్రైస్తవ్యం? ఎందుకని పదే రెచ్చగొట్టే మాటలకే ప్రలోభపడిపోతున్నారు? మిమ్మల్ని మీరు అప్పగించేసుకుంటున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట. దూషించిన తర్వాత బదులు దూషించలేదని అంటే దేవుడు చెప్పిన మార్గం, చూపించిన మార్గం ఇదైతే నువ్వు రాజకీయంలో కానీ అధికారంలో కానీ వెళ్ళి ఏం చేస్తావు? మనం చూస్తూనే ఉన్నాం కదా ఈరోజు రాజకీయాలు ఎలా ఉంటావు. ఒక మనిషి లేచిన దగ్గర నుంచి దూషించుకుంటామే కదా. అలాంటి రాజ్యంలోకి వెళ్ళి నువ్వేం చేస్తావండి క్రైస్తవ్యాన్ని? అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉండి మీరెందుకు క్రైస్తవ్యాలు జీవించడం? దూషించొద్దు అంటున్నాడు కదా. దూషించొద్దు అంటే రాజకీయంలో ఉండేదే దూషణలు కదా. దూషణ, ప్రతిదూషణ, కీడు, ప్రతికీడు అంతా ఎక్కడికక్కడ. ఇదంతా ఒక రకమైన అదొక జర్నీ. అది కంప్లీట్గా క్రైస్తవ్యానికి విరుద్ధంగా అయినప్పుడు ఎందుకని క్రైస్తవులు కానీ బోధకులు కానీ వెళ్ళి అలాంటి రాజకీయం కావాలని కోరుకుంటున్నారు? అలాంటి అధికారం కోసం వెంపర్లాడుతున్నారు. ఎందుకని అలాంటి కల్తీ మాటలు కానీ రెచ్చగొట్టే మాటలు కానీ మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు కనెక్ట్ అవుతున్నారు? దేవుడు చూపించింది అది కాదు కదా. దేవుడు చెప్పింది ఏంటి ఇక్కడ? దూషణకు ప్రతి దూషణ ఏం చేయొద్దు అన్నాడు. కీడుకు ప్రతి కీడు ఏం చేయొద్దు అంటున్నాడు. పగ తీర్చుట నా పని అని అంటున్నాడు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. నువ్వు నిజంగా క్రైస్తవుడిగా జీవిస్తున్నావా? నా పక్షాన ఉన్నది దేవుడు, నేను దేవుడు పని చేస్తున్నాను, ఆయనే తీర్పు తీరుస్తాడు, నువ్వు వదిలిపెట్టు. అలా వదిలిపెట్టలేనప్పుడు నువ్వు క్రైస్తవుడిగా ఉండు మాకు. ఎందుకంటే నీ లోకంలో జరిగేది ఏదైనా కానీ నా దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా నాకు జరగదన్న మినిమం
నమ్మకం, విశ్వాసం లేనప్పుడు నువ్వు క్రైస్తవుడిగా జీవించడం ఎందుకు? అలాంటి పనికిమాలిన మాటలు వినడానికి, అలాంటి మాలిన మాటలకి, అలాంటి భావోద్వేగపూరితమైన మాటలకి, రెచ్చగొట్టే మాటలు విని వాళ్ళకి కనెక్ట్ అయ్యి అటువైపు తిరిగి వెళ్ళడానికి ఈ ప్రేమ ఏం చేసావు? ఈ సహనం ఏం చేసావు? దేవుడికి విడిచిపెట్టేది, దేవుణ్ణి గట్టిగా పట్టుకునే ఒక ఆలోచనని ఎందుకు విడిచిపెట్టేసేసావు? అలాంటి ప్రలోభాలకు నువ్వు ఎందుకు లొంగిపోతున్నావు? అలా లొంగిపోతున్నావు అంటే నువ్వు క్రైస్తవుడిగా ఉండడానికి అర్హత లేదు. గుర్తుంచుకోండి. మీలో ఒకవేళ ఉంటే కరెక్ట్ చేసుకోండి. నేను మాట్లాడుతున్నది కేవలం వాక్యం మాత్రమే, నా మాటలు కాదు. ప్రతి మాటకు కూడా నేను వాక్యం చూపిస్తున్నాను. యాక్చువల్గా మనం ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే ఎలా చేస్తామని ఒకసారి చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 'మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము.' ఇది కదా ఏం చెప్తున్నాడు? శరీరానుసారంగా నడుచుకునినను శరీరానుసారంగా యుద్ధము చేయమంటున్నాడు. అంటే మనం చేసే యుద్ధం ఏదో పని. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాజకీయాల్లోకి వెళ్ళినా కానీ, అధికారం కోసం వెంపర్లాడినా కానీ, ఏంటి ఆ యుద్ధం ఏంటి? మిమ్మల్ని ప్రలోభ పెట్టే మాటలు చెప్తున్నారు. ఏంటి ఆ యుద్ధం ఏంటి? భౌతికంగా, శరీరానుసారంగా యుద్ధం చేయనంటున్నాడు పౌలు గారు. ఒకసారి మళ్ళీ చూడండి, చాలా మంచి మాట ఇది. 'మేము శరీరదారులమై నడుచుకొన్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి.' ఏంటంటవి? మా యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. అంటే నువ్వు యుద్ధం చేస్తున్నావు, దేంతో చేస్తున్నావు? నోటితో చేస్తున్నావు. నోటితోగా నువ్వు యుద్ధం చేయాల్సిందే. శరీరానుసారంగా నడుచుకున్నాను, మాకు శ్రమ వచ్చినా మేము శరీరానుసారంగా యుద్ధం చేయమంట. మాటలు ఏమైందండి? మాటలు వింటలేదేంటి? శరీరానుసారంగా యుద్ధం వచ్చేవి. మా యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు ప్రతిదండన సిద్ధపడి ఉన్నాము. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు అంటే మా యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు అనేది శరీర సంబంధమైనవి కావు. మాకు దేవుడు ఉన్నాడని ఆయన చెప్తున్నప్పుడు మీరు ఎందుకని ఎంత ఈజీగా ట్రాప్ అయిపోతున్నారు? మనం యుద్ధం చేయాల్సింది దేవుడితో, ఆత్మానుసారంగా యుద్ధం చేయాలి. ఒకసారి ఇలాంటి పరిస్థితులు అపోస్తులకు వచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఎలా హింసించబడ్డారో, వాళ్ళు ఎలా యుద్ధం చేశారో ఒకసారి చూద్దాం. అపోస్తులకు రాసిన కార్యాలు. వాళ్ళు ఈ రోజున మనమేనా యుద్ధాలు చేసే, శ్రమలు వచ్చేది, బాధలు వచ్చేది? ఆ రోజున రాలేదని అంటే వచ్చినాయి. ఎలా వచ్చినా ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 1 నుంచి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో ఎందుకు చెదిరిపోయారు. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటకు వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘము పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయి వారు సువార్త వాక్యమును ప్రకటించురు, సంచారము చేసిరి. చెదరిపోయారు. యుద్ధం ఆ రోజున ఎంత హింస వచ్చిందో చూడండి. చదివారు ఒకసారి. స్టెఫన్ అయితే చంపేశారు. గొప్ప హింస కలిగిందంట. మొత్తం ఎక్కడికక్కడ అపోస్తులు అందరూ చెదిరిపోయి ఏం చేశారు? సువార్త ప్రకటన. యుద్ధం చేయలే. ఈ రోజున్న మేము అధికారంలోకి వెళ్తాం, అధికారం కోసం పోరాడతాం అనేసి అనలా. ఏమన్నారు? చెదరిపోయి సువార్త ప్రకటించారు. నువ్వు చేయాల్సింది ఈ రోజు ఏంటి? సువార్త ప్రకటన చేయాలి. సువార్తను ప్రకటించాలి. నీకున్న మొదటి పని అదే, నీకున్న చివరి పని అదే. సువార్త ప్రకటించడం. అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. నీ జీవితం ద్వారా ప్రకటిస్తావు, నీ నోటి ద్వారా ప్రకటిస్తావు, ఏ విధంగా ప్రకటిస్తావు ప్రకటించు. కానీ నువ్వు చేయాల్సిన
పని. నీ యొక్క ఆయుధము సువార్త, వాక్యమే నీ ఆయుధము, శరీరాను సంబంధమైనవి కావు. నీకు హింస అనేది ఈ రోజున మనం జీవించే ప్రదేశంలోనే వస్తుందా? ఈ రోజున ఇక్కడ రాలేదా? అపోస్తుల కార్యాలు ఎప్పుడు? ఆ రోజున రాలేదా? యేసుప్రభు ఎందుకు వచ్చింది? యేసుప్రభు హింస రాలేదా? ఆయన పోరాడాడా? ఆయన అధికారం కావాలని ఎదురు చూశాడా? ఆయన కావాలని అంటే ఏం చేయను, గొప్ప కార్యాలు అద్భుతాలు చేశాడు కదా. చనిపోయిన వారిని సైతం లేపగలిగాడు కదా. వాళ్ళందరినీ పోగేసేసి ఒక నాయకుడిగా ఎందుకు మారలేదు? ఒక అధికారం ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? ఎందుకని ఏర్పాటు చేసుకోలేదంటే ఆయన ఉద్దేశం, ఆయన ఇంటెన్షన్ సిలువ కానీ అధికారం కాదు. నువ్వు చూడాల్సింది సిలువ వైపు కానీ ఈ రోజున ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారని కాదు. నువ్వు చూడాల్సింది సిలువ మీద ఉన్న ఏలాడుతున్న యేసుక్రీస్తును కానీ ఈ రోజు నీ వైపుట ఉన్న అధికారులు వచ్చి నాకేదో చేస్తారు, నాకున్న కష్టాన్ని తీసేస్తారు, నాకున్న నష్టాన్ని తీసేస్తారని కాదు. కానే కాదు. ఎందుకని అలా చూడాల్సింది? నువ్వు అలా చూడకూడదు. అలా చూస్తే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడ్డవి. నువ్వు క్రైస్తవుడిగా అనవసరం కదా. ఆలోచించు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు. ఇక్కడ అపోస్తులకు కూడా కష్టాలు వచ్చినాయి. ఏం చేశారు వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు అధికారం కావాలనేసి అడగలేదు. వాళ్ళు ఏం చేశారు? చెదరిపోయి సువార్త ప్రకటించుతుండ్రి. కానీ ఈ రోజున ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకని అలాంటి మాటలు పాస్టర్లుగా పిలువబడుతున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని భుజాన వేసుకుని ఒకసారి ఒక వీడియో పెట్టగానే వేలల్లో లక్షల్లో వచ్చేస్తుంది. ఏంటిది మాయ? అసలు నేను ఇంత గట్టిగా లేఖనానుసారంగా వాక్యం చెబుతుంటే వ్యూస్ అసలు ఎక్కడ రావట్లేదు. నా దగ్గరే కాదు, ఏదైనా సత్యవాక్యం ఏదైనా ఉంది అని అంటే దానికి వ్యూస్ లేవు. ఎంతసేపు ఇలాంటి ఎమోషనల్గా ట్రిగ్గర్ చేసే మాటలు, రెచ్చగొట్టే మాటలు, ఒక మాస్గా ఒక డైలాగ్ లేవో చెప్పేస్తే వాటికి గట్టిగా కనెక్ట్ అయిపోతున్నారు. ఎందుకని? క్రైస్తవ్యం తప్పుదోవబడుతుంది ఎక్కడో. క్రైస్తవం సత్యం అంతా అసత్యం వైపు తిరిగిపోయింది. అసలంతా నకిలీ అయిపోతుంది. ఆలోచించండి, ఎలా బ్రతుకుతున్నావు నువ్వు? ఏ విధంగా ఆలోచిస్తున్నావు? అసలైన క్రైస్తవుడిగా ఉంటున్నావా, నకిలీ క్రైస్తవుడిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. సెకండ్ పార్ట్ కంటిన్యూ చేస్తాను. వేరే వీడియో వస్తుంది, చూడండి. లింక్ ఇస్తాను ఇదే వీడియోలో.